విదేశం అంటే డబ్బు, సుఖం, లగ్జరీ అనుకుంటాం. కానీ నిజమేంటంటే విదేశం అంటే ఒంటరితనం, పోరాటం, తల్లిదండ్రులు, పిల్లలు దూరం. ఈ వీడియోలో కువైట్‌లో నిజంగా జీవితం ఎలా ఉంటుందో, కష్టాలు ఎలా ఉంటాయో, కువైట్‌కి రావాలి అనుకున్న వాళ్ళు తెలుసుకోవలసిన నిజాలు ఈ వీడియోలో చెప్తాను. చివరిదాకా ఈ వీడియో చూడండి. అసలు కువైట్ అంటే ఏమిటి? కువైట్ అనేది ఒక చిన్న దేశం, కానీ డబ్బుల పరంగా చాలా ఎక్కువ. ఈ దేశం ఆయిల్ మీద ఎక్కువ శాతం ఆధారపడి ఉంది. ఇక్కడ పాపులేషన్ జనాభా చాలా తక్కువ, కానీ అన్ని దేశాల ఇతర దేశాలు వర్కర్స్ మటుకు చాలా ఎక్కువ. ఇటు అభివృద్ధి చెందిన దేశమే, కానీ ఇక్కడ జీవితం అంత సులువు కాదు. కువైట్‌లోకి ఎక్కువగా వచ్చే ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డ్రైవర్సు, క్లీనర్సు, హౌస్ మేట్సు, ఆఫీస్ బాయ్సు, రెస్టారెంటు, టెక్నీషియన్సు ఇలా చాలా రకరకాలుగా ఈ కువైట్‌కి వస్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన నిజం ఏంటంటే ఇక్కడ శారీరక శ్రమ అనేది చాలా ఎక్కువ. అలాగే మనసు ఒత్తిడి కూడా చాలా. ఇక్కడ కువైట్‌లో జీతాలు, ఖర్చులు ఇక్కడ సాధారణంగా 100 కేడీల నుంచి 250 కేడీల వరకు జీతాలు అయితే ఉంటాయి. కానీ ఒక్కోసారి డిపెండ్ అపాన్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మనకున్న టాలెంట్ ప్రకారం కానివ్వండి, అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ మినిమంగా 100 నుంచి 250 కేడీలు లోపలే ఉంటాయి. మళ్ళీ వాటిలో రూమ్ రెంట్లని, ఖర్చులని, ట్రావెల్‌కని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలామంది అందరూ కూడా డబ్బులను సేవ్ చేయడానికి తమ సౌకర్యాలని త్యాగం చేస్తూ ఉంటారు. సౌకర్యాలను త్యాగం చేసి డబ్బులు సేవ్ చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కువైట్లో కష్టాలు అంటే ఏమిటంటే ఇది చాలామంది ఎవరూ చెప్పని నిజం. ఒకటి ఏంటంటే కుటుంబానికి దూరంగా ఉండాలి. రెండోది వాళ్ళ పెరుగుదల, వాళ్ళ ఎదుగుదల మనం చూడలేకపోవడం. అలాగే పండగలు ఒంటరిగా జరుపుకోవడం. అలాగే స్పాన్సర్ అంటే మన వీసా దేశంలో మనం పనిచేస్తున్న వాళ్ళ సమస్యలు. ఇక్కడ లోపల ఎంత బాధ ఉన్నా పైకి మటుకు నవ్వుతా కనిపించాల్సిందే ప్రతి ఒక్కరూ. ఇకపోతే కువైట్‌లో మనుషుల గురించి తెలుసుకోవాలి. ఇక్కడ కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది కఠినంగా ఉంటారు, కొంతమంది ప్రేమగా చూసుకుంటారు, కొంతమంది చాలా రకరకాలుగా ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పని, మన అవసరం ఉన్నంత వరకే విలువ ఇక్కడ. మన అవసరం తీరిపోయిన తర్వాత ఏ విలువ మనకు ఇక్కడ ఉండదు. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. గల్ఫ్ కంట్రీస్‌లో నేర్చుకునే కొన్ని పాఠాలు ఏంటంటే ఓర్పు, సహనం, కుటుంబం విలువ, నువ్వు స్వయంగా నిలబడడం, కొన్ని ఛాలెంజ్‌లని మనం తీసుకొని మనస్సును కంట్రోల్ చేసుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం మరి ముఖ్యంగా కువైట్‌కి రావాలంటే ఏం చేయాలి? ప్రాపర్‌గా వీసా అనేది ఉండాలి. ఏజెంట్లని నమ్మొద్దు. ఒకవేళ నమ్మినా కూడా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్, మనకి ఎన్ని అవర్స్ డ్యూటీ, ఎంత జీతం ఇస్తారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని కనుక్కొని మనం ఏదైనా ప్రాసెస్ ముందుకు రావడం అనేది ఇక్కడ. మరి ముఖ్యంగా కువైట్‌కి రావాలనుకుంటే ప్రాపర్ వీసా ఉండాలి. ఏజెంట్ల దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ మనము తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన జాబ్ వర్క్ డీటెయిల్స్, మనం ఏ పని చేస్తున్నాం, ఎంత పని చేస్తున్నాం, ఎన్ని గంటలు చేస్తున్నాం, జీతం ఎంత, మనకు ఫ్రీ టైం ఎప్పుడు, మనకు సెలవు ఎప్పుడు, అవన్నీ క్లియర్గా కనుక్కోవాలి. ఇంకొకటి ఏంటంటే షార్ట్ కట్స్ నమ్మొద్దు. షార్ట్ కట్స్ నమ్మి ఈజీగా మనీ సంపాదించుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి, జీవితాన్ని మార్చేసుకోవాలి. ఏదో 2 సంవత్సరాలు ఉండేసి జీవితాన్ని కొన్ని లక్షలు సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి, కష్టపడకుండా డబ్బులు రావాలి, చెప్పుడు మాటలు వినాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, అడ్డదారుల్లో తొక్కాలి, చెడు అలవాట్లకు బానిస కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కువైట్‌కి ఏ గల్ఫ్ కంట్రీస్‌కైనా రాకుండా ఉండడం చాలా మంచిది.
కువైట్‌లో జీవితం కఠినమే. కానీ మనం ఎవరి కోసం చేస్తున్నాం? మన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల బాగోగుల కోసం మనం ఇది చేస్తున్నాం. ఇక్కడ మనము కన్నీళ్లు దాచుకొని ఇంట్లో వాళ్ళను నవ్వించాలి. లాస్ట్‌గా చివరగా ఈ వీడియో కువైట్‌లో మరియు ఇండియాలో ఉన్న వాళ్ళ మనస్సును తాకితే అదే నాకు పెద్ద విజయం. ఇలాంటి గల్ఫ్ నిజమైన జీవిత సత్యాలు, ఇలాంటి నిజమైన గల్ఫ్ జీవితం వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. అందరికి నమస్కారం.